దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకున్నట్టు రీతిగా ఆయన పాద సముఖంలో నిలబడేటువంటి చక్కటి విలువైన శ్రేష్టమైన అనుకూల సమయాన్ని మనకు అనుగ్రహించింది. ఎంత గొప్ప ధన్యత కదా. అందును బట్టి ఆయన ఉన్నతమైన నామమునకు సమస్తమైనటువంటి ప్రభావ మహిమలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులందరికీ కూడా ప్రియ ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల పుష్పములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. ఎంత బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొక్షులై వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. ఉన్నాయా బైబిల్స్ దగ్గరలో తెరచి చూడండి. లేని పక్షాన చదువుతున్నాను మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యానవాక్యంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతా ఉన్నాను. లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించుగా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ మీకు వందనాలు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, సకలమును సృష్టించిన దేవాన్ని వందనాలు. సమస్తమైనటువంటి నీ ప్రియ కుమారుని ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి నా కొరకు మా కొరకు భూమి మీద పంపించి ఆయన ద్వారా, ఆయన నామము ద్వారా మేము రక్షణలోకి నడిచాం. ఆ రక్షణ మార్గంలో అనేకమైన మాటలు వింటున్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అన్ని సత్యాలు మాకు తెలియజేస్తున్న ఇష్టం తెలిసి ఘనత మహిమ మీరు పొందుకోండి. క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రైట్, చాలా సంతోషం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట, ప్రతి విశ్వాస జీవితంలో ప్రతికూలత ఉంటుంది, జాగ్రత్త కదా. ఇక్కడ ప్రతికూలత లేవి కూడా, అంటే ప్రతికూలతలు అనేవి ఏవి కూడా క్రైస్తవుడిగా లేక విశ్వాసకు ఉన్న వారి దరి చేరవు అనేటువంటి అభిప్రాయాన్ని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే క్రైస్తవునికి శ్రమలు రావు అని కాదు, కానీ విడుదల కలుగుతుందని దీని భావం. శ్రమలు రాకూడదు అనడం వేరు, శ్రమ నుంచి విడుదల కోరుకోవడం వేరు. మహోన్నత నుంచి ఆడు నివసించేవాడే, సర్వశక్తిని విశ్వసించేవాడు ఏ అపాయముని గుడాన్ని సమీపించుదని సర్వశక్తి నీడ మనకు నిజమైన విశ్రమ స్థానం అనే కీర్తనకారుడు చెప్పినట్లుగా మనమందరం కూడా శ్రమలు వచ్చినా కూడా ఆయన రెక్కల చాటున ఉంటాము. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు నేను దేవుని బిడ్డవైతే లోకములో మనకు శ్రమలు తప్పవు. అందులో ఎలాంటి సమస్య క్షమించాలి, సందేహం లేదు. అందుకే లోకములు మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి అన్నాడు ప్రభు చెప్పిన మాట. యేసు ప్రభు వారు మనకు అభయాన్ని ఇచ్చాడు కాబట్టి మనకు శ్రమలు ఎదురైనప్పుడు పిల్లరా మనము ఆశ్చర్యపడాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ఎందుకంటే ముందే మనకు అభయం వచ్చింది, ధైర్యంగా ఉండండి కదా. గమనించండి, రక్షణ పొందక ముందు ఎన్నడూ కూడా కొంతమంది తమకు ఎదురైన శ్రమల గురించి ఎప్పుడు కూడా మాట్లాడరు. ఎప్పుడు రక్షణలోకి రాకముందు, బాప్తిసం తీసుకోకముందు ఎప్పుడు కూడా మాట్లాడరు. కానీ రక్షణ పొందిన తర్వాత తమకు ఎదురవుతున్న శ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధపరచబడినటువంటి దేవుని బిడ్డ యొక్క జీవితం గురించి అలాంటి వారిలో కేవలం అపోహ మాత్రమే ఉండడం దీనికి అర్థం. విశ్వాసం లేదు, నమ్మకం లేదు, ఏముంది? కేవలం అపోహ మాత్రమే. రక్షణ పొందకముందు ఫిర్యాదులే ఉండవు, కానీ రక్షణ పొంది అనేకమైనటువంటి ఫిర్యాదులు. జాగ్రత్త, ఈ రోజున అలా ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డ. దేవుడు మనకు ముందుగానే అన్నిటినీ అధిగమించేటువంటి జీవితం ఇవ్వడండి. మనం అధిగమిస్తున్నప్పుడు జయ జీవితం అందే. జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రయాసలు, జీవితంలో ఎదురయ్యేటువంటి శ్రమలు ఏమండి మనలో దృఢత్వాన్ని పెంచుతూ ఉంటాయి. పరిశ్రమ లేకపోతే మనలో దృఢత్వము ఉండదు. జీవాన్ని ఇవ్వమని, స్వేచ్ఛని ఇవ్వమని, సంతోషాన్ని ఇవ్వమని, ఆనందాన్ని ఇవ్వమని దేవుని అడుగుతున్నావు నీవు? ఎవడైనా నీవు పరిశ్రమకు సిద్ధపడితే తప్ప నీకు ఆటుపోట్లు ఎదురైనప్పుడు వాటిని తట్టుకునే బలం దానంతటా తెలుస్తుంది. ఆయన అడగొద్దు కూడా. దేవుని స్తోత్రం కలుగు. ఎందుకు అడగొద్దు అంటున్నారంటారా? నీకు శ్రమ కలగాలి, అప్పుడే నిజ క్రైస్తవ జీవితం ఏంటంటే బయటికి వస్తుంది.
పిరికితనాన్ని అధిగమించి తొలి అడుగు వేయాలి. అప్పుడు దేవుడు నీకు నాకు పరిపుష్టమైనటువంటి ఆ ధైర్యాన్ని, పరిపుష్టిని ఇస్తాడు దేవుడు. అందుకే కదా, జయించిన వారిని దేవుడు తన పరదేశంలో జీవవృక్ష ఫలం తిననిస్తాడంట. గమనించాలి అదే కాలం. ప్రభు చెప్పిన మాటే, నా మాటలు కాదండి. శారీరక పరిశ్రమ అనేది అధికమైనప్పుడు మనలో అలసట కలుగుతుంది. అయితే ఆధ్యాత్మిక పరిశ్రమ అధికమైనప్పుడు మనలో బలము కూడా అధికమవుతుంది. నమ్మిన స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. రేపటికి కావాల్సినటువంటి శక్తిని దేవుడు ఈరోజు మనకి ఇవ్వడండి. ఈరోజే, ఇప్పుడే, నేడు మనకు కావాల్సిన ఇవ్వడు. ఈరోజు నేడు మనకు కావాల్సిన శక్తి దేవుడు ఈ క్షణంలో ఇస్తాడు, రేపటి గురించి ఇవ్వడు. అయితే మనమే ఒక శోధనలో ఇరుక్కుపోతూ ఉన్నాం. ఏంటంటారా, మన సొంత శక్తియుక్తులతో, మన ఇంగిత జ్ఞానముతో, మనకున్నటువంటి విపరీతమైన తెలివితేటలతో మనకెదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితులన్నింటినీ అధిగమించేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. అక్కడే మనం శోధనలో పడిపోతాం. దేవుని బిడ్డవైన ప్రతి ఒక్కరు కూడా శ్రమల్లో ధైర్యంగా ఉండాలి. విశ్వాసి అని పేరు పెట్టుకు పిలవబడిన ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకు తెలుసా, ప్రభు చెప్పాడు మనం ధైర్యంగా ఉండమని. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. ఆయన అభయించాడు, శ్రమ వస్తుంది, శ్రమ రాదని చెప్పలేదండోయ్, శ్రమ వస్తుంది, ధైర్యంగా ఉండు, ఇదంతా కూడా నేను జయించేసాను లోకన్నాడు. కాబట్టి ప్రియుల విజయం ఎవరికైనా అసాధ్యమే, ఒక్క దేవునికి తప్ప. కాబట్టి ఆ అసాధ్యమైనటువంటి విజయాన్ని నీ ద్వారా నీకు ఇవ్వాలని ఆయన కనుక ప్రతికూల పరిస్థితుల గురించి ఆయన చెబుతున్న ప్రతి మాట మన హృదయాల్లో ఫలభరితంగా మారాలి. ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. దేవుడి మాటలు మనకు దీవించునుగా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నూతన ఉదయకాల సమయంలో అద్భుతమైన నీ మాట మేము విన్నాం నాయన. నీ లేఖనంలో రాయబడిన ప్రతి మాట మా ఆత్మీయ జీవితం బలపరుస్తుంది. ప్రతికూలతలో ధైర్యం, ప్రతికూలతలో అభయం, ప్రతికూలతలో నాయన నిజమైన విశ్వాసం, బలమైన నమ్మకం, నిరీక్షణ మాకు ఇష్టం. స్తోత్రాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఇలాంటి అనేక మాటలు వింటున్నాం, బలపడుతున్నాం. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం కూడా అతి బలమును శక్తిని అనుగ్రహించి ఘనత మహిమ మీరు పొందండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.